హాయ్ హలో. ఈ ముక్కోటి ఏకాదశి రోజు మా పొదిలిలో వెంకటేశ్వర స్వామి గుడి ఎంత కళకళలాడిపోతుందో మీకు కూడా చూపిస్తారా అండి. అంత బాగా చేస్తారు మా పొదిలిలో. ఇది బ్యాక్ సైడ్ నుంచి ఈరోజు ద్వారకం బ్యాక్ సైడ్ పెడతారు. బ్యాక్ సైడ్ నుంచి వెళ్తూ ఉన్నాను, వీడియో మీకు చూపిస్తాను. కొంచెం దూరం వెళ్ళగానే టెంపుల్ లోపలికి వెళ్ళొచ్చు. కానీ మా పొదిలిలో చాలా అంటే చాలా బాగా చేస్తారు. పొదిలిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అంటే వెరైటీగా ఉంటుంది. లోపల బాగా చేస్తారు, అసలు స్వామిని అలంకరణ కానీ చాలా బాగా చేస్తారు. రండి మీకు చూపిస్తాను. ఇటు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇక్కడ బయట దేవుణ్ణి పెడతారు, వెంకటేశ్వర స్వామి. అక్కడ మేము టెంకాయలు అవన్నీ ఇక్కడ బయటే కొట్టేసుకుంటాము. ఒక రథం మీద లాగా పెట్టేస్తారు, ఇక్కడే కొట్టేసేస్తాము. టెంకాయలు కొట్టుకున్న తర్వాత మీకు గజస్తంభం చూపిస్తారండి. ఎదురొస్తే ఇక్కడ గజస్తంభం ఉంటుంది, చాలా పెద్దగా, చాలా బాగా అనిపిస్తుంది. అసలు వెంకటేశ్వర స్వామి గుడి టెంపుల్లో భలే అనిపిస్తుంది. చూడండి ఇక్కడ ఇది చూసారా, గజస్తంభాన్ని కొంతసేపు గ్యాప్ ఇచ్చారు చూడమని చెప్పేసి. జనాలు అస్సలు ఎంతమంది ఉన్నారంటే కిక్కిరిసిపోతుంది టెంపుల్. అసలు ఆ వెంకటేశ్వర స్వామిని చూడడం చాలా తిరుపతి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది. అలాగే అసలు అలంకరణ చూడండి ఎంత బాగా చేశారో అంత. ఇంకా లోపలికి టెంపుల్ లోపలికి వెళ్తే ఇంకా మీకు చూపిస్తాను. ఇక్కడ ఎందుకంటే క్రౌడ్ ఎక్కువ ఉంది, నెట్టుకుంటూ ఉన్నారు వెళ్ళడానికి కూడా లోపలికి. అదిగో చూడండి, ఇక్కడ అక్కడి నుంచే లోపలికి వెళ్ళేది. ఇంక ఇక్కడ అందరూ ఒకరికి ఒకరు 1 by 1 నెట్టుకుంటూ ఉన్నాము. ఎట్లయితే వెళ్తున్నాము, వచ్చేసాము టెంపుల్ లోపలికి. ఇదిగో చూడండి ఎంత బాగా చేశారో చూడండి, బంతి పువ్వులతోటి అసలు టెంపుల్ మొత్తం అలంకరణ చాలా బాగా చేశారు. అసలు చూస్తుంటేనే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. బాగా చేస్తారు, ప్రతి ఇయర్ బాగా చేస్తారు, కానీ ఇయర్కి వచ్చేసరికి మారిపోతూ ఉంటుంది. ఇక్కడ స్పెషల్ ఏంటో చెప్పనా, వెంకటేశ్వర స్వామిని పులిహోరతోటి విగ్రహం చేశారు చూడండి మీరే. కాకపోతే నేను తీసేసరికి ఆ జనంలో అప్పటికే ఫేస్ తీస్తున్నారు. ఫోటో తీసుకున్న ఫోటో క్లిప్ యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఫేస్ అదిగో ఇప్పుడే తీస్తున్నారు. నాకు ఆ జనంలో వీడియో తీసుకోవడానికి సరిగా కుదరలేదు, ఈలోపు ఫేస్ తీసేశారు. అయినా ఫోటో తీసుకున్నానులేండి. అసలు అంత బాగా చేశారో చూడండి పులిహోరతోటి. ఎందుకంటే మీకు క్లిప్లో కనబడుతుంది వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఎంత బాగా చేశారో చూడండి పులిహోరతోటి. ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా చేస్తారు. ఇప్పుడు క్లిప్లో వస్తుంది చూడండి మీరే, ఎంత బాగా చేశారో ఆ విగ్రహాన్ని. అంతంటే అంత బాగా చేశారు. నేనైతే ఫుల్ హ్యాపీ. చూడండి, బాయ్ బాయ్.